గాయస్ ఆవు వచ్చింది. ఏమో నీళ్ళు తాగిపించిన నీళ్ళు అయితే తాగలేకున్నాయి. అమ్మో ఇప్పుడు తాగుతాం. ఓకే ఓకే పట్టు తాగుతాం. మమ్మీ ఏమో అక్కడ అట్టి పండ్లు తీసుకురానికి పోయింది. అగో కనిపిస్తుంది ఆడ. అగో ఆడ మమ్మీ అట్టి పండ్లు తీసుకురానికి పోయింది. కొన్ని తినిపిస్తుందంట. ఆడ పెట్టు, కింద పెట్టు, భయం అయితే. అక్కడికి ఉరుకుంటూ సడే విషయం నిన్ను. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడే నేను షాప్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిన. అమ్ములు డోర్ది. గాయస్ ఇప్పుడు మన ఇంట్లో ఒక మేజర్ అప్గ్రేడేషన్ రాబోతుంది. అంటే ఒక కొత్త ఐటమ్ మన ఇంట్లోకి రాబోతుంది. కొత్తది కాదు, అమ్మమ్మ వాళ్ళది అన్నట్టు చెప్తా అన్నట్టు. అది ఎక్కడ వస్తా అంటే నేను ఎక్కడైతే నిల్చున్నాను, ఎప్పుడు ఇక్కడ నిల్చున్నా కదా, ఉండి చూపిస్తా. ఇడున్నా కదా, ఇక్కడ పైన ఏదైతే కనిపిస్తుందో ఈ బల్బు ఉంది కదా, ఈ ప్లేస్లో గెస్ చేయండి ఏం రాబోతుందో. ఇప్పుడు కిందికి వెళ్ళి అది తీసుకురాబోతున్నా. దాంట్లో కూర్చొని ఇట్లా వెనకా ముందుకి ఊగుతారు అన్నట్టు. నేను అది తీసుకురాబోతున్నా. గెస్ చేయండి. మీరు ఆలోచించింది కరెక్టే, నేను ఉయ్యాల తీసుకురాబోతున్నా అన్నట్టు. ఎట్లుండో మీకు చూపిస్తుంది చూడండి. గాయస్ ఉయ్యాల తీసుకురానికి వచ్చిన, కాకపోతే మా పొట్టిది ఉంది ఆరాధ్య, తను పడుకుంటా అంది. నేను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఊకే తను లేసిన. అమ్మమ్మ తిట్టింది. ఒక 1-2 hours తర్వాత తీసుకొస్తా. ఇప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళి 12 అవుతుంది. ఇంకేం నేను తినలేదు, ముందు దాని సంగతి చూడాలి. అన్నం తీసుకొచ్చిన, అన్నం ఒక బాక్స్ తీసుకొని వచ్చిన, పప్పు చారు ఒక బాక్స్ వేసుకొని వచ్చిన. కర్రీకి బాక్స్ దొరకలే నాకు. సో నేనేం చేసిన తెలుసా, చూడండి, మొత్తం గిన్నె తీసుకొచ్చిన గిన్నె మళ్ళీ తీసుకెళ్తా. గాయస్ నేను ఇందాక చెప్పినా కదా, ఒక కొత్త ఎక్విప్మెంట్ ఇంట్లోకి రాబోతుందని. అదేంటో చూపినా. ఇది రాబోతుంది ఇంట్లోకి. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు కొత్త సోఫాలు తీసుకున్నారు కాబట్టి ఈ ఉయ్యాల పెట్టే ప్లేస్లో ఇప్పుడు ఇది పెట్టలేం. ఉయ్యాల పెట్టే ప్లేస్లో సోఫాలు పెట్టినాం. సో ఇప్పుడు ఇది అక్కడ పెట్టలేము కాబట్టి ఇది మేము పైకి తీసుకెళ్తున్నాం. పైన బాల్కనీ పెద్ద ఉంది కానీ ఇంకో చూపించినగా ఆరబెడదాం అన్నట్టు. ఈ చైన్ కనిపిస్తుంది కదా, చైన్ అయితే తీయనికి ఎంత ఇబ్బంది అయింది తెలుసా. దాని లోపల ఉండే తీసుకెళ్ళి కొంచెం మంచిగా అంతా క్లీన్ చేసి హ్యాంగ్ చేయాలి. ఏంటిది ఈ ఉయ్యాలనా ఏం చేయాలి కొత్తింట్లో కొనబోతారా? అవునవును, నేలకు పెద్ద పండుగ వచ్చే, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే. ఇప్పుడైతే మనం డెస్టినేషన్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలి పైన. ముందైతే క్లీన్ చేస్తా దీన్ని. గాయస్ ఇక్కడ మీకు ఒక మంచిగా అనిపిస్తుందా, దూరం నిన్న మొన్న ఎగిరేలే, ఇవాళ ఎవ్వరు లేరు బిల్డింగ్స్ మీద, ఇవాళ ఎగిరేస్తుంది. నిజంగా ఒక్క గైట్ లేదు గాల్లో. చూడండి, ఒక్క గైట్ ఇక్కడ ఉంది, మస్తు దూరం ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి అంతే, వీళ్ళు కానిచ్చుకుంటారు. కానీ ఇటు సైడ్ అయితే ఇవ్వలేరు. ఇక పొద్దుగా చూసిన 2 hours క్రితం చూసిన అక్కనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మంచిగా సోలో ఎగిరేసుకుంటాడు. గాయస్ ఈ చైన్ పైన హ్యాంగ్ చేయడానికి ఏదో ఒక జుగాడు ఏనికి ట్రై చేసిన. ఫస్ట్ కట్టెతో పెడుతున్న ప్రతిసారి కింద పడిపోతుంది. దాని తర్వాత ఏం చేసిన, గ్యాస్ మొద్దు ఖాళీ అయిపోయింది. అది తీసుకొచ్చి బయట పెట్టినాం. అది తీసుకొచ్చి ఇట్లా స్వింగ్ చేసుకుంటా పైకి ఎగిరేయాలని చూసిన. అట్లా చూసిన అట్లా పోతలేదు. ఇక లాస్ట్కి ఇక నెచ్చిన కావాలని అర్థమైంది కదా దానికి. ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేసినా పడలేదు, ఇప్పుడు కూడా పడలేదు. ఇప్పుడైతే ఇక నిచ్చెన తీసుకొచ్చి పెట్టి చూపిస్తాం మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో. గాయస్ మీకు అక్కడ ఎక్కువ ఫ్రీ టైం ఉంటే ఏమవుతుంది తెలుసా, ఇదే లేనిపోయిన ఐడియాలు వస్తాయి, ఎట్లయినా ఎక్కియాలని అనిపిస్తుంది. దానికి నిచ్చెన కావాలని తెలుసు, కాకపోతే మా ఇంటిగా నిచ్చెన ఎన్నో పెట్టేసినాం మేము. ఏదో ఒకటి వేసి దాన్ని అయితే ఎక్కిస్తా. పైకి వచ్చింది, ఇంకిత పైకి కూడా పోతుంది. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్. ఇక ఆఖరికి
ఉయ్యాలు ఉంది కదా, ఆ ఉయ్యాలు అయితే పైకి ఎక్కించింది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఓకే, దానికి నిచ్చెన కావాలి. నిచ్చెన ఈ మూడు ఫ్లోర్లు ఎక్కడ ఉందో పోయి వెతికి తెచ్చుకొని పెట్టాలి. పెట్టినాక తలిగేస్తా, చైన్ తలిగేస్తా. దాని తర్వాత మీకు బ్లాగ్లో చూపిస్తా.